ఓకే. సో, లాస్ట్ క్లాస్‌లో మనం ఈ డేటా లోడ్ చేసాం. అంతేగాక ఈ డేటాకి ఏ రిలేషన్స్ ఇవ్వాలో చూసి, ఒకవేళ వన్ టు మెనీ రిలేషన్ వస్తే, ఆ వన్ టు మెనీ రిలేషన్ ఎందుకొస్తుందని కూడా చెక్ చేసాం నిన్న. ఓకే గదా! ఇంకా ఈ డేటా ఇప్పటివరకు మనం స్టడీ చేసిన ప్రకారం మనకి డేటాలో కొంత డేటా మిస్ అయింది. ఏమేమి డేటాలో డ్రాబ్యాక్స్ ఉన్నాయి, లేదంటే మిస్సింగ్ డేటా ఉందో ఆ ఇన్ఫర్మేషన్ కూడా నోట్ చేసాం. ఇప్పటివరకు ఏమేమి మనం ఐడెంటిఫై చేసామంటే ఒకటేంటంటే రిటర్న్స్‌లో ఓన్లీ ఆర్డర్ ఐడీ ఉంది. అది రిటర్న్ అయిందా లేదా అనే స్టేటస్ ఉంది. సో, ఒక ఆర్డర్ ఐడీలో మల్టిపుల్ ప్రొడక్ట్స్ ఉంటే అది ఏ ప్రొడక్ట్ రిటర్న్ అయింది, ఆ ఇన్ఫర్మేషన్ మనకు లేదు. సో, రిటర్న్స్ సమ్మరీ మనం చూపిస్తున్నప్పుడు అది మొత్తం ఆర్డర్ సమ్మరీ చూపిస్తుంది. దాంట్లో ఒక్క ప్రొడక్ట్ మాత్రమే రిటర్న్ అయితే దాన్ని ఐడెంటిఫై చేయడానికి మనకిప్పుడు ఆప్షన్ లేదు. ఓకేనా? ఇదొకటి ఇప్పుడు మన డేటాని చూసి ఐడెంటిఫై చేయగలిగాం. ఇంకొకటేంటి అంటే మనం చూసిన స్టెప్స్ ఉంటాయి గదా! అంటే ట్రాన్స్‌ఫార్మ్ డేటా చేసి, తర్వాత రిలేషన్స్ ఇచ్చేసి, తర్వాత యూజువల్‌గా ఇక్కడికొచ్చి ఇక్కడేమన్నా టైప్ చేంజ్ చేయడం గానీ, ఏదైనా కాలమ్ అవసరం అనుకుంటే, ఆ కొత్త కాలమ్ యాడ్ చేయడం అవన్నీ ఇక్కడ చేస్తాం. కానీ మనం రిపోర్టు చేస్తున్నప్పుడు మనకి కరెక్ట్‌గా ఏమేమి యాడ్ చేయాలి, ఏంటి అనేది తెలియదు. సో, హ్మ్, ఇక్కడ ఏదైనా కాలమ్ యాడ్ చేయాలి అని మనం ఫీల్ అయితే, అవొచ్చి ఇక్కడ యాడ్ చేస్తాం. లేదంటే మనం డైరెక్ట్ రిపోర్ట్‌కెళ్ళి రిపోర్ట్ వ్యూలో రిపోర్ట్స్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేస్తాం. సో, రిపోర్ట్ క్రియేట్ చేస్తున్నప్పుడు మనకి ఒక కొత్త కస్టమ్ కాలమ్ యాడ్ చేయాల్సిన అవసరం రావచ్చు. లేదంటే ఉన్న డేటా టైప్‌ని చేంజ్ చేయాల్సిన అవసరం రావచ్చు. అప్పుడు మళ్ళీ మనం ట్రాన్స్‌ఫార్మ్ డేటాకెళ్ళి ఆ ఆపరేషన్స్ చేస్తాం. అంటే మనం ఇప్పుడున్న పాయింట్ ఆఫ్ టైమ్‌లో మనం చూసి ఏమేం ట్రాన్స్‌ఫర్మేషన్స్ పాసిబుల్ అవన్నీ ఇప్పుడే మనం గెస్ చేయడం కష్టం. సో, మనకి అవసరం అయితాయి అని అనిపించినవన్నీ మనం చేస్తాం. లేదు అనుకున్నవి ఆన్ ది గో మనం ట్రాన్స్‌ఫార్మ్ డేటాలో చేయాలనుకుంటే ఎంక్వైరీలో అక్కడికెళ్ళి ఆ ట్రాన్స్‌ఫర్మేషన్స్ చేస్తాం. లేదు నేను డాక్స్‌లోనే దాన్ని చేసేస్తానంటే అప్పుడు డాక్స్‌కొచ్చి డాక్స్‌లో చేస్తాం. ఓకేనా? సో, ఇప్పటి వరకు నాకైతే రిలేషన్స్ వరకు ఇచ్చాను గదా! ఇంకా నాకైతే ఇక్కడ ఏమి ఎక్స్‌ట్రా కాలమ్స్ ఏమన్నా పెట్టాల్సిన అవసరం ఉందని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే ఈ కస్టమర్ ఐడీ, ఆర్డర్ ఐడీకి మనం టైప్స్ కూడా చేంజ్ చేసేసాం గదా! కావాలంటే జస్ట్ ఇక్కడ డేట్‌ని ఇట్లా డేట్ ఫార్మాట్‌లో పెట్టుకోవచ్చు. డీడీఎంఎంవైవై ఫార్మాట్‌లో డేట్‌ని మార్చుకోవచ్చు. ఇలాంటివి చిన్న చిన్నవి చేస్తే చేయొచ్చు అంతే. ఇవి కాకుండా ఇంకా ఎక్స్‌ట్రా చేయాల్సిన అవసరం లేదు. మనం డైరెక్ట్ రిపోర్ట్ బిల్డ్ చేయడం స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఓకే. ఇదొక చేంజ్ చేశాను. వేరే ఏం లేదు. ఇంక సేవ్ చేస్తా. ఓకే. ఇప్పుడు మన రిక్వైర్మెంట్స్‌కొస్తే రిక్వైర్మెంట్స్‌లో ఏమున్నాయి? హై లెవెల్. సో, ఫస్ట్ దీంతోనే స్టార్ట్ చేద్దాం. దీంట్లో ఏముంది? రిపోర్ట్ ఓవర్‌వ్యూ ఉంది. దాంట్లో మనకి సేల్స్, ప్రాఫిట్స్, కరెంట్ ఓపెన్ ఆర్డర్స్ ఇవన్నీ ఇన్ఫర్మేషన్ కావాలి అని అనుకున్నాం గదా! ఓకే. సో, ఇక్కడికొద్దాం. సో, ఇక్కడికొచ్చినప్పుడు ఫస్ట్ ఏం చేస్తాం? ఇప్పుడు మనం జస్ట్ ఒక హై లెవెల్ ఓవర్‌వ్యూ చూపించాలనుకున్నాం గదా! అప్పుడు మనం కేపీఐ కార్డ్ వాడాలి. సో, కేపీఐ కార్డ్ వాడితే ఏమవుతుంది? మనకి జస్ట్ ఒక నంబర్ దాని మీద డిస్‌ప్లే చేయొచ్చు కదా! ఇంతకుముందు ఆహ్, సెషన్స్‌లో చూసాం గదా! సో, ఈ కేపీఐ కార్డ్ తీసుకుంటే ఇక్కడ నాకేం కావాలంటే సమ్ ఆఫ్ సేల్స్ కావాలి. ఇది సేల్స్ అమౌంట్ సమ్. ఓకేనా? ఇప్పుడు దీన్ని కరెక్ట్‌గా నాకు కావాల్సిన వేలో ఫార్మాటింగ్ చేసుకొని, అంటే ఎఫెక్ట్స్‌లో విజువల్ బోర్డర్ యాడ్ చేస్తాను. ఓకేనా? వాల్యూ ఇలానే ఉంచుదాం. టైటిల్ యాడ్ చేసి సమ్ ఆఫ్ సేల్స్ అని ఇక్కడ కూడా కనపడుతుంది. మనం కావాలంటే టైటిల్ యాడ్ చేయొచ్చు. లేదంటే టైటిల్ రిమూవ్ కూడా చేయొచ్చు. ప్రస్తుతానికి ఉంచుతాను టైటిల్ ఇలానే. ఓకేనా? టైటిల్ సెంటర్ అలైన్‌మెంట్ పెడతాను. టైటిల్ కొద్దిగా పెంచుదాం సైజ్.
సో, ఇదొక సమ్ సేల్స్ కదా! దీన్నే నేను కాపీ చేసుకొని సో, నెక్స్ట్ ఇంకేం చూపిద్దాం అనుకుంటున్నాం? ఓకే. సేల్స్ చూపియాలి. ఇదయిపోయింది. ప్రాఫిట్ గాని, లాస్ గాని ఉంటే ఆ వాల్యూ చూపిద్దాం అనుకున్నాం కదా! సో, ఆ టైమ్ ఫ్రేమ్‌లో ఇక్కడేం చేస్తామంటే, ఇక్కడ మనం కేపీఐస్ క్రియేట్ చేసి, పైన కొన్ని టైమ్ ఫ్రేమ్స్ ఇస్తాం. అంటే కొన్ని స్లైసర్స్ యాడ్ చేస్తాం. ఆ స్లైసర్స్‌లో మనం ఒకటి డేట్, ఇంకొకటి ప్రొడక్ట్ ఇవన్నీ యాడ్ చేస్తాం. అప్పుడు వాళ్ళు ఒక పర్టిక్యులర్ స్టేట్‌కి, ఒక పర్టిక్యులర్ సిటీకి ప్రాఫిట్ గాని, లాస్ గాని సమ్మరీ చూడాలి అనుకున్నప్పుడు, వాళ్ళు ఆ స్లైసర్స్ యూజ్ చేసుకొని, స్లైసర్ మీద ఫిల్టర్ పెడితే ఈ వాల్యూస్ కూడా చేంజ్ అయితాయి. ఓకేనా? సో, ఫస్ట్ మెజర్స్ క్రియేట్ చేద్దాం. దాని తర్వాత ఇవి చేంజ్ చేద్దాం. ఓకేనా? సో, ఇప్పుడు దీంట్లో ఏం చేస్తాం ఇక్కడ, నాకు ప్రాఫిట్ అన్న కాలమ్ ఉంది గదా! ఈ ప్రాఫిట్ అన్న ఫీల్డ్‌ని డైరెక్ట్ తీసుకునేస్తాను. సో, నాకు లాస్ ఉంటే, ఆ లాస్ నెగెటివ్‌లో ఉంటది కాబట్టి, ఆ పర్టిక్యులర్ టైమ్ ఫ్రేమ్‌లో ఆ లాసు, ప్రాఫిట్ అంతా ఇదైపోయి నాకు ఒకటే వాల్యూ వస్తుంది. ఇక్కడ గూడా సేమ్ అంతే. వచ్చి టైటిల్ చేంజ్ చేసుకుందాం. ఇక్కడేంటి ప్రాఫిట్ ఆర్ లాస్ కదా! నెక్స్ట్ ఇంకేముంది మనకి? ఆహ్, ఓపెన్ ఆర్డర్స్ ఎన్నున్నాయనుంది. ఓకేనా? సో, ఇక్కడేముంది కరెంట్ ఓపెన్ ఆర్డర్స్, ఫినిష్డ్ ఆర్డర్స్, టోటల్ ఆర్డర్స్ అనుంది గదా! ఇప్పుడు నాకు టోటల్ ఆర్డర్స్ కావాలంటే ఏం జేస్తాను? దీనికి నేను ఆహ్, మ్యాట్రిక్స్ వాడొచ్చు మనం. ఇదొద్దు. కొత్త విజువల్ తీసుకొని మెట్రిక్స్ విజువల్ తీసుకుంటాను. ఇప్పుడు నాకేం కావాలి అంటే 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్డర్స్ చూపిచ్చాలి. ఆహ్, ఇప్పుడు నేను జస్ట్ ఆర్డర్ ఐడీని కౌంట్ తీసుకుంటే నాకేమొస్తుంది? అండ్ ఆర్డర్ ఐడీని ఇప్పుడు చూడండి. నేను కౌంట్ డిస్టింక్ట్ తీసుకుంటే ఎన్ని ఆర్డర్ ఐడీస్ ఉన్నాయో దానికి డిస్టింక్ట్ కౌంట్ వస్తుంది. అట్లా లేకుండా నేను కౌంట్ తీసుకుంటే నాకు కౌంట్ ఏమొస్తుంది? హ్మ్. కౌంట్ వాల్యూ దీనికంటే ఎక్కువొస్తుంది. ఎందుకొచ్చిందో డిఫరెన్స్ చెప్తారా? ఎందుకు నాకు కౌంట్ ఎక్కువొచ్చింది వెన్ కంపేర్డ్ టు డిస్టింక్ట్ కౌంట్? ఆ! ఓకే. ఆ! అదోకే. కానీ ఇక్కడ మనకి సిగ్నిఫికెన్స్ ఏంటి? నేను డిస్టింక్ట్ కౌంట్ తీసుకున్నప్పుడు ఎప్పుడు వాడొచ్చు? కౌంట్ ఎప్పుడు వాడొచ్చు? ఈ 2 చూపిస్తాను నేను. కానీ ఏదెప్పుడు చూపిస్తాను? గెస్ చేస్తారా? ఓకే. ఎప్పుడు వాడతారంటే, ఇప్పుడు నేను డిస్టింక్ట్‌గా ఇప్పుడు ఆహ్, న నేను నంబర్ ఆఫ్ ఆర్డర్స్‌ని డిస్‌ప్లే చేయాలనుకుంటున్నా. సో, నంబర్ ఆఫ్ ఆర్డర్స్ నేను డిస్‌ప్లే చేయాలనుకున్నప్పుడు ఒక ఆర్డర్‌లో మల్టిపుల్ ప్రొడక్ట్స్ ఉన్నా గాని నేను దాన్ని సింగిల్ ఆర్డర్ కింద కౌంట్ చేస్తాను గదా! అప్పుడు డిస్టింక్ట్ ఆర్డర్ ఐడీ తీసుకుంటాను. అప్పుడు నాకేమొస్తది? 6455 ఆర్డర్స్ ప్లేస్ అయ్యాయి. మేబీ సేమ్ ఆర్డర్‌లో 10 ప్రొడక్ట్స్ ఉండొచ్చు, 5 ప్రొడక్ట్స్ ఉండొచ్చు కదా! అట్లా కాకుండా నేను డైరెక్ట్ కౌంట్ ఆఫ్ ఆర్డర్ ఐడీ తీసుకున్నాననుకో, అప్పుడు ఒక ప్రొడక్ట్‌లో 3 ఆర్డర్స్ ఉండి ఆ ఆర్డర్ ఐడీ 3 టైమ్స్ రిపీట్ అయినప్పుడు 3 టైమ్స్ కౌంట్ అవుతుంది. దీనివల్ల నాకేం తెలుస్తుందంటే టోటల్ నంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఆర్డర్డ్ ఉంటది. లేకపోతే నంబర్ ఆఫ్ ఆర్డర్ ఐటెమ్స్ కానీ ఇలాంటివి. ఆ ఇన్ఫర్మేషన్ నాకు దీని నుంచి తెలుస్తుంది. నంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఆర్డర్డ్. ఆ ప్రొడక్ట్ క్వాంటిటీ కాదు. నంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఆర్డర్డ్. లేదంటే ఆర్డర్ ఐటెమ్స్ ఎన్ని, ఆహ్, ఆర్డర్ సబ్ ఐటెమ్స్ కానీ, కేటగరీ ఐటెమ్స్ అట్లా అంటాం కదా! ఆ ఇన్ఫర్మేషన్ దీని నుంచి తెలుస్తుంది. ఓకేనా? హ్మ్. ఇప్పుడు నాకు రిక్వైర్మెంట్ ఏముందంటే ఆహ్, ఇది టోటల్ ఆర్డర్స్ చూపించొచ్చు. ఓకే. ఇది కైండ్ ఆఫ్ మనం ఇక్కడ చూపించేసాం గూడా. డైరెక్ట్ డిస్టింక్ట్ కౌంట్ తీసుకుంటే టోటల్ ఆర్డర్స్ తెలుస్తుంది. దీంట్లో ఓపెన్ ఆర్డర్స్ ఎన్ని, ఫినిష్డ్ ఎన్ని అనుంది. ఈ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉందో లేదో చూద్దాం. ఈ ఇన్ఫర్మేషన్ ఉంటే ఈ మెట్రిక్స్ మనం క్రియేట్ చేయొచ్చు. లేదంటే మన కమెంట్స్‌లో ఇది క్రియేట్ చేయడం పాసిబుల్ అవ్వదు అని రాస్తాం. ఓకేనా? సో, ఇది చూడాలంటే మన దగ్గర ఏ ఇన్ఫర్మేషన్ ఉంది? ట్రాన్స్‌ఫార్మ్ డేటాకెళ్దాం మళ్ళీ. మన దగ్గర ఆర్డర్స్ డీటెయిల్స్ ఉంది గదా! ఆహ్, ఇంకా ఇక్కడ ఆర్డర్ డేట్ ఉంది. ఆర్డర్ డేట్‌లో ఏమన్నా బ్లాంక్స్ ఉన్నాయో చూద్దాం.
బ్లాంక్స్ ఉన్నట్లేవు వాల్యూస్. ఓకే. ఆర్డర్ డేట్స్‌లో అసలు మనకు బ్లాంక్ లేదు. నైస్. ఇప్పుడు షిప్ డేట్‌లో చూద్దాం. బ్లాంక్స్ ఉన్నాయో లేదో చూడాలంటే ఏం చేస్తానంటే ఇక్కడ మనం రిమూవ్ నల్ అనే ఆప్షన్ పెడితే ఇక్కడ ఏమైంది నల్ అండ్ బ్లాంక్ ఉన్నవి రిమూవ్ అయింది కదా. సో ఇక్కడ నిజంగా రిమూవ్ అయ్యాయో లేదో చూడాలంటే నేనేం చేస్తానంటే ఈ కౌంట్ టైప్ ఈ స్టెప్కి ముందు వచ్చి ఇక్కడ కౌంట్ రోస్ తీసుకుంటాను. ఓకే, ఇక్కడ కౌంట్ రోస్ ఎంత ఉంది 9426 ఉంది కదా. సో ఇప్పుడు ఈ స్టెప్ని ఇట్లా మూవ్ చేస్తాను. ఇక్కడ కూడా 9426 ఉంది. సో దీంతో ఏం తెలుస్తుంది మనకి షిప్ డేట్‌లో కూడా బ్లాంక్ లేదు. ఎందుకంటే షిప్ డేట్ కాలమ్‌లో ఉన్న బ్లాంక్‌ని రిమూవ్ చేయక ముందు చేసిన తర్వాత కూడా నాకు రో కౌంట్ సేమే ఉంది. సో దీంట్లో షిప్ డేట్‌లో కూడా బ్లాంక్ లేదు. ఓకేనా. సో ఇది ఇంకొకటి ఎలా చెక్ చేయొచ్చంటే ఈ డేటాని ఇక్కడ కూడా చెక్ చేయొచ్చు. మనం ఆ టేబుల్‌ని ఇక్కడికొచ్చినప్పుడు ఇక్కడుందా? లేదంటే దాన్నొక విజువల్‌లో పెట్టి కూడా బ్లాంక్ ఉందో లేదో మనం చెక్ చేయొచ్చు. ఓకేనా. ఇక్కడైతే దీంట్లో బ్లాంక్ లేదు. ఇప్పుడు ఇది ఆర్డర్ ఓపెన్ ఆర్డరా? క్లోజ్డ్ ఆర్డరా? అని కనిపెట్టడానికి మనకి డేటా లేదు. నేనైతే ఫస్ట్ ఏమనుకున్నానంటే మనకి ఎయిదర్ ఆర్డర్ స్టేటస్ అనే ఒక కాలమ్ ఉంటుంది. ఆ ఆర్డర్ స్టేటస్ అన్న కాలమ్ బట్టి అది ఓపెన్ ఉందా? క్లోజ్డ్ ఉందా? దాన్ని బట్టి మనం డైరెక్ట్ యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ అలా లేదు అనుకో, ఇది ఆర్డర్ డేట్ అంటే ఇది ఆర్డర్ ప్లేస్ డేట్ కదా. ఆర్డర్ ఫినిష్ డేట్, ఆర్డర్ డెలివర్డ్ డేట్ అని ఇంకొక డేట్ ఉందనుకో, అప్పుడు ఆర్డర్ ప్లేస్ డేట్, ఆర్డర్ ఫినిష్ డేట్ 2 డేట్స్ ఉన్నాయంటే అది డెలివరీ అయినట్టు కదా. ఒకవేళ ఆర్డర్ ప్లేస్ డేట్ ఉంది, ఆర్డర్ షిప్ డేట్ ఉంది, ఆర్డర్ ఫినిష్డ్ డేట్ లేదు. అప్పుడేంటి ఆ ఆర్డర్ ట్రాన్సిట్‌లో ఉంది. ఇంకా కస్టమర్‌కి డెలివర్ అవ్వలేదు. సో అది ఓపెన్ ఆర్డర్ కింద కౌంట్ కదా. సో టోటల్ ఆర్డర్స్ అంటే మొత్తం ఆర్డర్స్. ఫినిష్ అయినవేవి అంటే ఆహ్, ఆల్ ది ఆర్డర్స్ విచ్ హాస్ ఆర్డర్ డెలివర్డ్ డేట్. ఇన్ ట్రాన్సిట్ ఏంటి అంటే ఆర్డర్ డేట్ ఉండి, ఆర్డర్ ఫినిష్ డేట్ లేనివి ఓపెన్ ఆర్డర్స్. లాజిక్ అర్థమైందా? సో, నేను ఆ లాజిక్‌తో చేద్దామని అనుకున్నా. కానీ ఇక్కడ నాకు డేటా చూస్తే నాకు ఓన్లీ 2 డేట్ కాలమ్స్ ఉన్నాయి. షిప్ డేట్ ఉంది, ఆర్డర్ డేట్ ఉంది. షిప్ డేట్ ప్రతి ఒక్కదానికి ఉంది. సో, షిప్ డేట్ ఎంటర్ అయినవే ఇక్కడొస్తున్నాయి. సో, ఇప్పుడు ఓపెన్ ఆర్డర్సా? క్లోజ్డ్ ఆర్డర్సా? అని కాలిక్యులేట్ చేసే ఆహ్, ఆప్షన్ నాకు లేదిక్కడ. సో, నేనిక్కడ ఏం చేస్తానంటే సేమ్ అంతే. యూజర్స్ ఈ డేటా అడిగారు గదా. ఓపెన్ ఆర్డర్స్ ఇది నేనిక్కడ కాపీ చేసి ఇక్కడ చెప్తాను. వాళ్ళకేం చెప్తానంటే హ్మ్. ఇది పాజిబుల్ అవ్వదు. అది ఎందుకు పాజిబుల్ అవ్వదో ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాం. అంటే ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు ఓపెన్ ఆర్డర్స్ అంటే మనం ఇట్లా అనుకున్నాం లాజిక్ ఏంటి ఆర్డర్ ఫినిష్ డేట్ లేని దానికి ఆర్డర్ ఫినిష్ డేట్ బ్లాంక్ ఉంటే దాన్ని ఓపెన్ ఆర్డర్స్ చేయాలి ఇది అంటారు గదా. ఈ లాజిక్ ఉంటది గదా. ఈ లాజిక్ యూజువల్లీ మనకి యూజర్సే ఇస్తారు. ఎందుకంటే ఆ బిజినెస్‌లో సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్‌పర్ట్స్ వాళ్ళు గదా. వాళ్ళు డే టు డే ఈ డేటా మీద వర్క్ చేస్తారు. సో వాళ్ళకి తెలుసు. ఏం మెజర్ ఎలా కాలిక్యులేట్ చేయాలి. ఆ ఫార్ములాస్ అన్నీ యూజర్ నుంచే వస్తాయి మనకి. సో, మనం యాస్ ఏ డేటా అనలిస్ట్ గాని, పవర్ బిఐ డెవలపర్ గాని వాళ్ళ నుంచి ఆ లాజిక్ తీసుకొని, ఆ లాజిక్‌ని పవర్ బిఐలో మనం డాక్స్‌లో ఎలా క్రియేట్ చేస్తామనేదే మన పని. ఓకేనా? సో, ఇప్పుడేదన్నా ఒక మెట్రిక్ ఉంది. ఆ మెట్రిక్‌ని ఎలా కాలిక్యులేట్ చేయాలి? దానికి ఫార్ములా ఏంటి? అని మన హెడేక్ కాదు. అది మనకి బిజినెస్ నుంచి రావాలి. ఓకేనా? సో, ఈ కేస్‌లో వాళ్ళు ఇది అడిగారు. అది పాజిబుల్ అవ్వదు. ఎందుకు పాజిబుల్ అవ్వదు? ఆహ్, వి డోంట్ హావ్ ఆర్డర్ ఫినిష్ డేట్. So, no way to identify if order is open or closed. సో, ఇప్పుడేం చేస్తాము?
ఇట్లా ఇష్యూ వచ్చినప్పుడు యూజువల్‌గా మనం ఏదైనా ఆర్గనైజేషన్‌లో వర్క్ చేస్తున్నప్పుడు మనం ఇట్లా ఎక్సెల్ డేటా తక్కువే వాడతాం. ఇలాంటి డేటా అట్‌లీస్ట్ సేల్స్ డేటా ఇలాంటివన్నీ మనకి ఏదో డేటాబేస్‌లోనే ఉంటాయి. అప్పుడేం చేస్తాం, డేటాబేస్‌లో ఆ కాలమ్ ఉందా లేదా, ఆర్డర్ ఫినిష్ డేట్ కాలమ్ ఉందో లేదో చూస్తాం. ఒకవేళ ఉంది అంటే దాన్ని కూడా లోడ్ చేస్తాం. ఒకవేళ సోర్స్‌లోనే లేదు అంటే మేబీ ఇంకెక్కడో ఉండుండొచ్చు. డేటా ఇంజినీర్స్ ఒక పెద్ద డేటాని ఇలా ఆర్డర్స్ టేబుల్ క్రియేట్ చేస్తున్నప్పుడు మేబీ వాళ్ళు కొన్ని కాలమ్స్ డ్రాప్ చేసుండొచ్చు. సో, ఇది మనకి ఇంపార్టెంట్ మెట్రిక్, ఇప్పుడున్న డేటాలో ఇది పాసిబుల్ అవ్వట్లేదు అంటే, అప్పుడు వాళ్ళతో కమ్యూనికేట్ చేసి ఈ కాలమ్ ఒకవేళ ఎక్కడన్నా వాళ్ళకి దొరుకుతుంటే అది మనకి ఎనేబుల్ చేయమని అడుగుతాము. ఒకవేళ ఎనేబుల్ అవ్వలేదు అంటే ఈ లిమిటేషన్, ఇలా లిమిటేషన్ ఉంది అని చెప్పి మనం రిపోర్ట్ ఫినిష్ చేస్తాం. ఓకేనా? సో, ఇప్పుడు మన కేస్‌లో ఈ 2 పాసిబుల్ అవ్వలేదు. ఓకేనా? నేను ఇది క్రియేట్ చేస్తున్నప్పుడు నేనేం చేశాను, ఈ సూపర్ స్టోర్స్ డేటా అంటే, ఈ డేటా చూసి యూజువల్‌గా ఏ లెవెల్ ఆఫ్ ఆహ్, ఏ టైప్ ఆఫ్ మెట్రిక్స్ వాళ్ళడుగుతారు అని నేను గెస్ చేసి నేను రాసాను. ఎందుకంటే, ఇంతకుముందు నేను ఇట్లా ప్రాజెక్ట్స్‌లో వర్క్ చేస్తున్నప్పుడు యూజువల్‌గా వేర్‌హౌస్‌లో గూడా ఈ టైపు మెట్రిక్సే ఉంటాయి. అంటే ఏంటి, వేర్‌హౌస్ కూడా కైండ్ ఆఫ్ ఒక సూపర్ మార్కెటే. సూపర్ మార్కెట్‌లో ఎట్లా జనాలొచ్చి ఆర్డర్ చేస్తారో, ఒక వేర్‌హౌస్ నుంచి ఆ వేర్‌హౌస్ ఏ ఫ్యాక్టరీకైతే ఆహ్, మెటీరియల్ గాని, పార్ట్స్ గాని సప్లై చేస్తుందో ఆ ఫ్యాక్టరీ నుంచి ఆర్డర్స్ వస్తాయి వేర్‌హౌస్‌కి. ఈ పర్టిక్యులర్ ప్రొడక్ట్, పర్టిక్యులర్ క్వాంటిటీ నాకు డెలివర్ అవ్వాలి అని జెప్పి. కైండ్ ఆఫ్ సిమిలర్ ఎన్విరాన్మెంటే, కాకపోతే ఇక్కడ సేమ్ ఆ వేర్‌హౌస్ ఏ ఫ్యాక్టరీకి అయితే క్యాటర్ చేస్తుందో వాళ్ళు మనకు కస్టమర్స్. ఓకేనా? సో, మీరు యాక్చువల్‌గా వర్క్ చేస్తున్నప్పుడు కొన్ని మెట్రిక్స్ సిమిలర్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్‌లో వర్క్ చేసినా కొన్ని ఎక్కువ మెట్రిక్స్ ఉంటాయి, కొన్ని తక్కువ ఉంటాయి. కానీ హై లెవెల్ ఇలాంటి మెట్రిక్సే చూస్తాం మనమనమాట. ఈ బిజినెస్ డొమైన్ మీరు ఒక సేమ్ ప్రాజెక్ట్‌లో, సేమ్ కంపెనీలో ఒక 3 ఇయర్స్, 2 ఇయర్స్ వర్క్ చేస్తే మీకు ఈ బిజినెస్ అక్యుమెంట్, బిజినెస్ డొమైన్ నాలెడ్జ్ కూడా గెయిన్ అవుతుంది. ఓకేనా? మనం దీని గురించి ఎక్కువ వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇది నేచురల్‌గా మనం టైమ్ స్పెండ్ చేసే కొద్దీ వస్తుంది. ఓకే. సో, ఇంకొకటి ఇక్కడ ఏమడుగుతున్నాం, యావరేజ్ ఆర్డర్ టు షిప్ డేట్ అన్నాం గదా! సో, ఇక్కడేంటి, ఈ రెండిటికి మధ్యలో యావరేజ్‌గా ఎంత టైం పడుతుంది అని అడిగాం. ఇది నేనేం చేస్తాను, ఇప్పుడు నేను ట్రాన్స్‌ఫార్మ్ డేటా విండో క్లోజ్ చేస్తా. ఇక్కడ నేనేం చేంజెస్ చేయలేదు. ఓకే. సో, ఆహ్, ఇప్పుడు నాకు షిప్ డేట్ ఉంది, ఆర్డర్ డేట్ ఉంది. ఇప్పుడు ఆర్డర్ ప్లేస్ అయ్యాక షిప్ చేయడానికి ఎన్ని డేస్ తీసుకుంటున్నారు? ఇది మనం మెజర్ వాడి క్రియేట్ చేయొచ్చు కదా! ఏ మెజర్ వాడతాం చెప్పండి? నాకొక మెజర్ గావాలి. ఆ మెజర్‌లో నేను ఈ రెండిటికి డిఫరెన్స్ తీసుకొని డేస్‌లో డిఫరెన్స్ తీసుకుందాం అనుకుంటున్నా. ఆ! డేట్ డిఫ్. నైస్. సో, డేట్ డిఫ్ వాడే ముందు మెజర్స్ అన్నీ మనకి ఒక పర్టిక్యులర్ టేబుల్‌లో ఎళ్ళాలి. అదెలా చేస్తాం? అంటే ఇప్పుడు నేను డేట్ డిఫ్ మెజర్ క్రియేట్ చేస్తే అది 3 టేబుల్స్‌లో ఏదో ఒక టేబుల్ కింద ఎళ్ళిపోతుంది. నాకలా వద్దు. నేను క్రియేట్ చేస్తున్న మెజర్స్ అన్నీ ఒక సెపరేట్ మెజర్స్ అన్న టేబుల్‌లో పెట్టాలనుకుంటున్నా. దీనికి ఏం చేస్తాం? న్యూ టేబుల్ క్రియేట్ చేస్తాం. ఓకేనా? న్యూ బ్లాంక్ టేబుల్ క్రియేట్ చేస్తే ఓకే. ఇక్కడ టేబుల్ క్రియేట్ అయిందా? దీన్ని నేమ్ జస్ట్ మెజర్స్ అని పెట్టుకుంటాం. ఓకేనా. ఇప్పుడు ఈ టేబుల్ క్రియేట్ అయిపోయింది. దాంట్లో సింగిల్ కాలమ్ ఉంది. కాలమ్ ఉంది. మెజర్ టేబుల్ క్రియేట్ అయిపోయింది గదా! ఇది మనకి ఇప్పుడు అన్ని చోట్ల కనపడుతుంది. సో, నేనేం చేశాను ఇది క్రియేట్ చేయడానికి, జస్ట్ న్యూ టేబుల్ మీద క్రియేట్ చేసి, నేను నాకు కావాల్సిన నేమ్ ఇక్కడ ఇచ్చాను. ఓకేనా. జస్ట్ మెజర్స్ అని నేమ్ ఇస్తే అది రిజర్వ్డ్ కీవర్డ్ గదా! పవర్ బిఐలో అది తీసుకోలేదు. సో, మెజర్ టేబుల్ అని ఇచ్చాను. ఇట్లా కాలమ్ క్రియేట్ అయిపోయింది. నేను ఇంకేం చేస్తానంటే, దీంట్లో నేను క్రియేట్ చేయాల్సిన కాలమ్ ఉంది గదా! హ్మ్. దీనికి నేమ్ ఏమనిద్దాం మీరే జెప్పండి. ఆహ్, ఆర్డర్ టు షిప్ డ్రెస్. ఇక్కడ మనం డేట్ డిఫ్ చేయాలి. ఓకే. డేట్ డిఫ్. ఏ కాలమ్స్ మధ్యలో చేయాలి మనం? ఆర్డర్స్ టేబుల్ గదా! ఫస్ట్ టేబుల్ నంబర్ రాద్దాం.
మనకిక్కడ డేట్ 1 ఏంటి? దీంట్లో ఉన్నది డేట్ 1 గదా! ఆర్డర్ షిప్ డేట్. ఎందుకిది నాకు టేబుల్ నేమ్స్ చూపించట్లేదు? ఇది రావాలి, ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ నాకు ఆర్డర్ డేట్ కావాలి గదా! టేబుల్ నేమ్ ఆర్డర్స్. ఓకే. సో, ఇక్కడ ఎర్రర్ ఏమొస్తుంది? డేట్ డిఫ్ ఆహ్, సింగిల్ కాలమే ఇవ్వాలి ఇదంటుంది. ఓకే. అయితే దీనికి తర్వాతొద్దాం. ఓకేనా? సో, ప్రస్తుతానికి ఇది నేను హైడ్ చేస్తాను. హైడ్ ఫ్రమ్ వ్యూ. ఇది తర్వాత కవర్ చేద్దాం. ఏదో ఎర్రర్ వస్తుంది. నేను చూసి చెప్తాను. ఓకేనా? సో, ఇది ఇప్పుడు చేయలేదు. ఇది తర్వాత చేద్దాం. నెక్స్ట్ రిపోర్ట్‌లో మన ఫస్ట్ ఈ రిపోర్ట్‌ని ఫినిష్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకేనా? సో, ఇప్పుడేమైంది అంటే, మనం నంబర్ ఆఫ్ ఆర్డర్స్ ఇవ్వాలనుకున్నప్పుడు ఆర్డర్స్ దీంట్లో పాసిబుల్ అవ్వలేదు కదా! ఓపెన్ ఆర్డర్స్, క్లోజ్డ్ ఆర్డర్స్. సో, అప్పుడేం చేస్తానంటే జస్ట్ ఇక్కడ ఆర్డర్ ఐడీస్ తీసుకొని ఆహ్, ఇక్కడ ఆర్డర్ ఐడీస్ తీసుకొని మనం దీన్ని జస్ట్ డిస్టింక్ట్ కౌంట్ తీసుకుంటాం. అప్పుడు నంబర్ ఆఫ్ ఆర్డర్స్ ప్లేస్డ్ వస్తుంది గదా! సో, ఇట్లా ప్రతిసారి నాకు ఇట్లా నేమ్ చేంజ్ చేయాల్సిన నీడ్ ఉండకూడదు అనుకుంటే, మనం ఇక్కడెళ్ళి టైటిల్ గూడా మనం ఆఫ్ చేసుకోవచ్చు. ఎలాగో ఇక్కడ లేబుల్‌లో కనపడుతుంది గదా! అని జెప్పి. లేదు లేబుల్ కాలౌట్ వద్దు, నేను టైటిల్‌లో ఇచ్చుకుంటా అంటే ఇక్కడ లేబుల్ కాలౌట్ తీసేస్తే ఆ కాలౌట్ కనపడదు. అప్పుడు మనం ఇక్కడ టైటిల్‌లో మనకు కావాల్సింది ఇవ్వచ్చనమాట. ఇది మన ఇష్టం వచ్చినట్టు ఇది మనం చేయొచ్చు. సో, దీన్ని నేను ఇట్లా చేసి ఇప్పుడు ఇది మొత్తం నా దగ్గర ఉన్న మొత్తం డేటా గదా! కానీ నేను ఈ సమ్మరీ పేజ్‌లో హ్మ్. ఈ సమ్మరీ పేజ్ మల్టిపుల్ పీపుల్ వాడతారు గదా! ఇప్పుడు ఒక మొత్తం యూఎస్ఏ స్టోర్స్‌కి మేనేజర్ ఉన్నప్పుడు తను ఈ హై లెవెల్ ఓవర్‌వ్యూ చూస్తాడు. కానీ ఒక పర్టిక్యులర్ స్టేట్ మేనేజర్ ఉన్నప్పుడు తను ఓన్లీ తన స్టేట్ ఇంట్రెస్టెడ్ గదా! దాన్ని ఆ ఫంక్షనాలిటీని ఎలా చేస్తాము అంటే ఇంకా స్లైసర్స్ యాడ్ చేసుకొని చేస్తాం అది. ఇప్పుడు స్లైసర్స్ యాడ్ చేసుకొని ఫస్ట్ మనం డేట్ రేంజ్ ఇద్దాం ఇక్కడ. మనకిక్కడ ఆర్డర్ ప్లేస్ డేట్ ఉంది గదా!
ఓకే. ఆర్డర్ ప్లేస్ డేట్ రేంజ్ ఇక్కడ ఇచ్చేసి అంతే. ఇక్కడ యూజువల్‌గా మనం డేట్ రేంజెస్‌ని ఇలానే ఇస్తాం. ఇది మొత్తం టైమ్ ఫ్రేమ్ ఉంది. తను ఓన్లీ లాస్ట్ ఇయర్ 2013 చూడాలనుకుంటే ఈ స్లైసర్ వాడి గాని ఇక్కడ వాల్యూస్ ఎంటర్ చేసుకొని ఆ వాల్యూ చేంజ్ చేసుకోవచ్చు. ఇది కూడా మనం చూసాం. మల్టిపుల్ ఎలా ఒకవేళ ఇయర్, మంత్ డ్రాప్ డౌన్ లాగా ఇవ్వాలంటే అది ఎలా ఇస్తాం. ఇలాంటివి కూడా మనం చూసాం ముందు. సో, ఇంకా ఇక్కడ కొన్ని స్లైసర్స్ ఇద్దాం. లైక్ దీన్ని కొద్దిగా ఫార్మాట్ చేద్దాం. హ్మ్. విజువల్ బోర్డర్ యాడ్ చేసి నెక్స్ట్ ఇంకో స్లైసర్ తీసుకుంటా. ఇది ఇక్కడ ఏం చేస్తానంటే ఇప్పుడు ఓకే. డేట్ ప్రకారం వాళ్ళు ఇది చేస్తున్నారు. కానీ మనకి ఈ పర్టిక్యులర్ యూజర్స్ ఉన్నారు గదా! యూజర్స్ మేనేజరు వాళ్ళ రీజియన్ ఉంది గదా! సో, ఒక పర్టిక్యులర్ మేనేజర్ ఉండి తన డేటా చూడాలనుకున్నప్పుడు తన పేరు మీద తన డేటా చూడాలనుకుంటున్నాడు. సో, అప్పుడు మనం ఏం చేస్తాం ఇట్లా స్లైసర్ ఇచ్చేసి ఆహ్, దీన్ని నేనైతే నా స్టైల్ ఏంటంటే నేనెప్పుడు ఇక్కడ సెర్చ్ ఎనేబుల్ చేస్తాను. సెర్చ్ ఎనేబుల్ చేసి ఇక్కడికొచ్చి నేను డ్రాప్ డౌన్ లిస్టే ఇస్తాను. జనరల్ సెట్టింగ్స్‌కెళ్తే విజువల్ బోర్డర్ ఇంకొకటి స్లైసర్ సెట్టింగ్స్‌లో దీన్నెప్పుడు నేను డ్రాప్ డౌన్ లిస్ట్ ఇస్తాను. డ్రాప్ డౌన్ లిస్ట్ ఇచ్చి సెలక్షన్‌లో మల్టిపుల్ సెలక్షనే పెడతాను. ఇప్పుడేమవుతుంది డ్రాప్ డౌన్ లిస్ట్‌లో వస్తుంది. నేమ్ మల్టిపుల్ ఎక్కువుంటే సెర్చ్ కూడా చేయొచ్చు. సింగిల్ సెలెక్ట్ చేస్తే ఓన్లీ క్రిస్ డేటా మాత్రమే వస్తుంది. సెలెక్ట్ చేస్తే ఓన్లీ ఏరియన్. నాకు మల్టిపుల్ కావాలంటే కంట్రోల్ పట్టుకొని సెలెక్ట్ చేస్తాను. నేను ఎప్పుడు డేటా ఇలానే ఇస్తాననమాట. ఓకేనా? ఇప్పుడు మేనేజర్స్‌కి వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఏ రీజియన్‌కి కేటర్ చేస్తారు. లేదు నేను రీజియన్ ఫిల్టర్ కూడా ఇవ్వాలనుకుంటున్నా అంటే దీన్నే నేను కాపీ చేసుకుంటా. ఇక్కడ మేనేజర్ ప్లేస్‌లో నేను రీజియన్ ఇక్కడి నుంచి కూడా తీసుకోవచ్చు. ఇక్కడి నుంచి కూడా రీజియన్ తీసుకోవచ్చు. ఎక్కడి నుంచి తీసుకున్నా సేమే వస్తది. ఎందుకంటే మనం ఇక్కడ ఆల్రెడీ రిలేషన్ డిఫైన్ చేసాం గదా! కాబట్టి మనం ఈ డేటాను యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ డైరెక్ట్‌గా. ఓకేనా? ఇప్పుడు ఇంకొకటి స్లైసర్స్ గూడా 2-3 డిఫరెంట్ టైప్ ఆఫ్ స్లైసర్స్ ఉంటాయి గదా! ఇక్కడేంటంటే మనకి టెక్స్ట్ స్లైసర్స్ అన్నీ ఈ ఒకటే ఫార్మాటింగ్‌లో ఇచ్చుకోవచ్చు. ఇది డేట్ ఉన్నవి డేట్ ఇలా ఇవ్వచ్చు. ఇంకా మనకి కొన్ని టైల్ లాగా చూపించాల్సిన రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు దాన్ని టైల్ లాగా చూపించొచ్చు. సో, ఒక్కసారి మీరు ఫార్మాటింగ్ చేసేసాక దాన్ని ఎన్ని సార్లన్నా కాపీ పేస్ట్ చేసుకొని దాంట్లో దాని లోపల ఫీల్డ్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇంకా నేను ఇంకేమిస్తా అంటే దీంట్లో ఇది సమ్మరీ పేజ్ కదా! దీంట్లో ఆల్ పాజిబుల్ స్లైసర్స్‌ని నేను మోస్ట్‌లీ అన్ని పేజెస్‌లో నేను ఆల్ పాజిబుల్ స్లైసర్స్‌ని ఇస్తాను. అన్ని అంటే మనం యూజ్ చేసే స్లైసర్స్ అన్నీ ఇస్తే వాళ్ళకి కావాల్సినట్టు వాళ్ళు దీన్ని ఫిల్టర్ చేసుకొని ఈ డేటాని ఎక్స్‌పోర్ట్ చేసుకోవచ్చు. పీడీఎఫ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు కదా! మనం ఈ ఫంక్షనాలిటీ ఇవ్వలేదనుకో ఒక పర్టిక్యులర్ రీజియన్‌కే కావాలి అంటే అప్పుడు ఈ మెట్రిక్‌ని మన రీజియన్ లెవెల్‌లో కాలిక్యులేట్ చేసి లేదంటే ఆహ్, దీన్ని మనం ఆహ్, మెట్రిక్స్ కిందనో, టేబుల్ కిందనో కన్వర్ట్ చేసి, మళ్ళీ ఒక రీజియన్‌ని రోస్‌లోనో, కాలమ్స్‌లోనో యాడ్ చేయాల్సొస్తది. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, మనకి డేటా ఆ పర్టిక్యులర్ రీజియన్ ప్రకారం వస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడికొచ్చి సెంట్రల్ మీద సెలెక్ట్ చేస్తే, ఈ డేటా కూడా మారిపోయింది చూడండి. ఇక్కడ ఎంతుంది? 519825 ఉంది. 519825 ఇది రౌండ్ అయిపోయి 83 అయింది. సో, ఇలా ఇలా ఇవ్వచ్చు. ఇలా నేను డీటెయిల్స్ పేజ్‌లో ఇస్తాను గదా! ఇప్పుడు సమ్మరీ సేల్స్ నెక్స్ట్ మనకి రిక్వైర్మెంట్స్‌లో ఇట్లా సమ్మరీ సేల్స్ వాల్యూమ్ గాని, ప్రాఫిట్ వాల్యూమ్ గాని, ప్రొడక్ట్ రీజియన్ ఈ లెవెల్‌లో మనం చూపించాల్సిన రిక్వైర్మెంట్ ఉంది. ఇది నేను డీటెయిల్స్ పేజ్‌లో ఇస్తా. కానీ ఇది సమ్మరీ పేజ్‌లో ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఇవ్వను. ఓకేనా? అలాంటప్పుడు మనకి స్లైసర్స్ పనికొస్తాయన్నమాట. హై లెవెల్ డేటా చూడాలనుకుంటున్నాను అనుకున్నప్పుడు. ఓకే. ఇంకేమేమి స్లైసర్స్ ఇవ్వచ్చు చెప్పండి? టైల్ గూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు టైల్ యూజ్ ఆ! టైల్ యూజ్ చేయొచ్చు. యూజ్ చేయొచ్చు. అక్కడ ఇదేం లేదు. ఇప్పుడేమవుతుందంటే టై ఇక్కడ మనకి మెట్రిక్స్ తక్కువే ఉన్నాయి. కానీ మీరు యాక్చువల్‌గా ప్రాజెక్ట్‌లో వర్క్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే, మనకి అంటే తక్కువ పేజెస్‌లో ఎక్కువ ఇన్ఫర్మేషన్ చూపియడానికి మనం ట్రై చేస్తాం. అప్పుడేమవుతుందంటే మనం టైల్ యూజ్ చేసామనుకో, అది కొద్దిగా స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేస్తుంది గదా! ఇప్పుడు టైల్ యూజ్ చేశాననుకో స్పేస్ ఎక్కువ. ఇప్పుడు చూస్తే ఇట్లా నాకు స్క్రోల్ చేయాలి. ఇట్లా చేయాల్సొస్తుంది. ఇలా వద్దు అని అనుకుంటే మనం ఏం చేస్తాము? అప్పుడు దీని సైజ్ పెంచాలి గదా! సో, అప్పుడేమవుతుందంటే నీకు ఇక్కడ చూడు ఇప్పుడు 2 రావాల్సింది ఒకటే వచ్చిందిక్కడ. మనకు స్పేస్ ఎక్కువ కవర్ అయిపోయింది గదా! అందుకని మనం టైల్ అవాయిడ్ చేస్తాం. సో, టైల్ ఇచ్చినప్పుడు ఈ సెర్చ్ స్పేస్ అవసరం లేదు. ఉన్నవే 4 కాబట్టి ఇవి డైరెక్ట్ ఇక్కడ మనం ఇచ్చేయొచ్చు. సో, అందుకే నేనేం చేస్తానంటే టైల్ యూజువల్లీ ప్రిఫర్ చేయను. కానీ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ మన ఎండ్ యూజర్ ప్రిఫరెన్స్ ఏంటి? మనం డెవలప్ చేస్తున్నప్పుడు వాళ్ళ నుంచి ఏం ప్రిఫరెన్సెస్ లేకపోతే ప్రతి ఒక్కరికి ఒక ప్రిఫరెన్స్ ఉంటది గదా! సో, ఆ ప్రిఫరెన్స్ ప్రకారం ఇది చేంజ్ చేస్తాం గానీ ఆహ్, ఇట్లనే వాడాలి అని ఏం లేదు.
సో, ఓకే. ఇది తక్కువే ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం టైల్ ఇవ్వచ్చు. సో, రీజియన్ డ్రాప్ డౌనే పెట్టాను. సో, రీజియన్ తర్వాత నెక్స్ట్ ఆర్డర్ ఏంటి? స్టేట్. యూజువల్‌గా ఈ ఆర్డర్‌లోనే ఎళ్తాం కదా! స్టేట్ అండ్ ప్రావిన్స్ ఇచ్చాను. దీని తర్వాత మనం సిటీ గూడా ఇవ్వచ్చు. అనుకుంటే. ఇప్పుడు ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే నేను ఒక్కసారి నాకు కావాల్సిన స్లైసెస్ అన్నీ ఒక పేజ్‌లో ఇస్తే, దీన్నే నేను వేరే పేజ్‌కి కాపీ చేస్తాను. అది కూడా చూపిస్తాను. అక్కడ సింక్ స్లైసర్స్, డజన్ సింక్ అని 2 ఆప్షన్స్ ఉంటాయి. అవి ఎలా వర్క్ అయితాయి అనేది కూడా చూద్దాం. ఓకేనా? సో, ఇప్పుడు ఇది మనకు చిన్న సమ్మరీ పేజ్ అంతే. ఓకేనా? ఇది ప్రస్తుతానికి ఇంతే చేశాను నేను. ఓన్లీ ఈ 4 మాత్రం క్రియేట్ చేశా. దీంట్లో మేబీ తర్వాత కూడా కొన్ని యాడ్ అయితాయి. దీనికి నేను టైటిల్ ఇవ్వాలనుకుంటున్నా. టైటిల్ ఎలా ఇస్తాను? అంటే నేను ఇక్కడ ఒక టైటిల్ యాడ్ చేసి అది చేద్దాం అనుకుంటున్నా. ఎలా చేస్తాను చెప్పండి? ఆ! ఇన్సర్ట్ టెక్స్ట్ బాక్స్. ఓకే. ఆ! టైటిల్ ఏమిద్దాము? 'సూపర్ స్టోర్ సమ్మరీ' ఓకేనా? ఇప్పుడు ఇది చాలా చిన్నదిగా ఉంది. దీన్ని నేను పైకి మూవ్ చేయాలి. ఓకే. పైకి మూవ్ చేద్దాం. పైకి మూవ్ చేస్తే ఇది సైజ్ చిన్నదుంది గదా! టెక్స్ట్ సైజ్ పెంచాలి అంటే ఏం చేస్తాం? దీన్ని సెలెక్ట్ చేసి ఈ ఆప్షన్‌ను 10 ఉంది గదా! దీన్ని ఒక 24 పెడదాం. ఇప్పుడు ఇది బ్లాంక్‌గా ఉంది గదా! నాకిలా వద్దు. ఇక్కడేంటంటే నాకు టైటిల్ ఇట్లా బ్లాంక్ ఉంది. నాకు బ్లాంక్ లేకుండా టైటిల్‌కి బ్యాక్‌గ్రౌండ్ కలరు ఇలాంటివి కావాలనుకుంటున్నా. అంటే ఒక రిబ్బన్ లాగా వచ్చి ఆ రిబ్బన్ మీద టైటిల్ కావాలి నాకు. సో, అదెలా యాడ్ చేస్తాం? ఓకే. ఆ! షేప్స్ మీద క్లిక్ చేసి రెక్టాంగిల్. ఓకే. హ్మ్. సో, ఇప్పుడేం చేస్తామంటే ఈ టైటిల్ దీన్నొక లెంత్ మనం ఫిక్స్ అయితాం. ఇక్కడేం చేస్తామంటే జనరల్ సెట్టింగ్స్, ప్రాపర్టీస్‌లో ఓకే. ఒకవేళ 60 ఫిక్స్ అయ్యామనుకో లెంత్. సో, ఈ టైటిల్ గూడా 16 ఇస్తాం. అప్పుడేమవుతుందంటే ఒకదాని మీద ఒకటి సూపర్ ఇంపోజ్ చేసినప్పుడు నీట్‌గా కనపడుతుంది. ఇప్పుడు దీన్నేం చేస్తాము, ఇక్కడికొచ్చి మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు. లేదంటే అక్కడి నుంచి గూడా కంట్రోల్ చేయొచ్చని చెప్పా గదా! ఇప్పుడు నాకు టైటిల్ ఇదయిపోయింది గదా! కనపడకుండా పోయింది. అప్పుడు దీని మీద క్లిక్ చేసి ఆహ్, ఫార్మాట్‌లో సెండ్ సెండ్ బ్యాక్ అని చేస్తాం. సో, సెండ్ బ్యాక్ చేస్తే ఏమవుతుందంటే, ఇది వెనక్కి డిస్‌ప్లే ఆర్డర్‌లో ఇది వెనక్కెళ్ళిపోయి ఇది పైకొస్తుంది. ఓకేనా? ఆ! ఇప్పుడు, ఇప్పుడు ఇలా ఉంది గదా! నాకిలా వద్దు. ఇది గూడా ఈ గ్రీన్ కలరే ఫిల్ అయిపోవాలి అంటే, ఇక్కడ మనం టెక్స్ట్ బాక్స్ ఫిల్లింగ్ లోపల గ్రీన్ జేయడానికి ఆప్షన్ ఉంటదనుకుంటాను. కలర్ ఇది ఉంది గదా! కలర్ ఇది గ్రీన్ జేసేస్తే ఇది గ్రీన్ అయిపోతుంది. అప్పుడేంటంటే మనకి ఈ టెక్స్ట్ బాక్స్ దాని మీద ప్లేస్ చేసినట్టు గూడా అనిపించదు. దాని మీద హోవర్ చేస్తే తప్ప. ఎలాగో ఎండ్ యూజర్స్ హోవర్ చేస్తున్నప్పుడు వాళ్ళకి దీన్ని ఎడిట్ చేయడానికి ఆప్షన్ ఉండదు గాబట్టి వాళ్ళకి కనపడదు. ఓకేనా? ఇప్పుడు నాకు ఈ బ్యాక్‌గ్రౌండ్‌లో ఈ కలర్ బాలేదు అని అనుకుంటే ఇక్కడికొచ్చి మనం వైట్ కూడా పెట్టొచ్చు. ఇలాంటి కస్టమైజేషన్స్ మనం చేయొచ్చు. ఇప్పుడు ఒక ఇమేజ్ ఇక్కడ పెట్టాలనుకుంటున్నాననుకో, మనం లాస్ట్ టైమ్ ఒక పవర్ బిఐ ఇమేజ్ డౌన్‌లోడ్ చేసాం గదా! సో, యూజువల్‌గా కంపెనీ లోగోస్ కానీ, కాన్ఫిడెన్షియల్ అన్న ఇన్ఫర్మేషన్ గాని అలాంటివి ఇస్తాం. ఈ పవర్ బిఐ ఇమేజ్ ఉంది గదా! దాన్ని ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేద్దాం. డైరెక్ట్ కంట్రోల్ సి, కంట్రోల్ వి చేయొచ్చనుకుంటాను. చూద్దాం. ఇది ఇమేజ్. దీన్ని నేను కాపీ చేసి పేస్ట్ అయిందా? ఓకే. అవ్వట్లేదు. సో, ఇన్సర్టే చేద్దాం. ఇన్సర్ట్ ఇమేజ్. ఓకే. ఇది లేదు గానీ యూజువల్‌గా మనం అట్లా ఇమేజ్‌ని ఇన్సర్ట్ చేస్తే, ఆ ఇమేజ్ గూడా మనకిక్కడ ఇన్సర్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఏదో ఒక కంపెనీకి ఇప్పుడు అమెజాన్‌కి చేస్తున్నామనుకో, ఇక్కడ అమెజాన్ లోగో లెఫ్ట్‌లో గాని, రైట్‌లో గాని అమెజాన్ లోగో చూపిస్తాం. ఇంకా కాన్ఫిడెన్షియల్ అని కొన్ని టెక్స్ట్స్ ఉంటాయి. ఆ టెక్స్ట్ మనం చూపించొచ్చు. ఆ కాన్ఫిడెన్షియల్ మనం ఇలా టైప్ చేయొచ్చు జస్ట్. సేమ్ ఇంకొక ఈ టెక్స్ట్ బాక్స్‌నే కాపీ చేసి పేస్ట్ చేస్తాను. దీన్ని ఇటు తీసుకెళ్ళి ఆహ్, రెడ్ కింద కన్వర్ట్ చేద్దాం.
ఎందుకిది చేంజ్ అవ్వట్లేదు? హ్మ్. చేంజ్ అయింది గదా! సో, ఇట్లా మనకు కావాల్సిన కలర్స్‌లో, ఫాంట్స్‌లో దీన్ని చేంజ్ జేసుకోవచ్చు. ఓకేనా? ఆ! ఇట్లాంటివి ఎక్స్‌ట్రా మనం ఇవ్వాలనుకున్న ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చేస్తాం. సో, ఇదేమవుతుందంటే ఒక్కసారి మనం ఈ టెక్స్ట్ గాని ఇలాంటివన్నీ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్‌లో దీన్ని డైరెక్ట్ మనం కాపీ చేసుకోవచ్చు. దీన్నేం చేస్తానంటే ఇప్పుడు వీటన్నిటిని గ్రూప్ చేస్తాను. గ్రూప్ చేస్తే ఏమవుతుందంటే మనం సెలక్షన్ అవి చేసినప్పుడు మనకి ఈజీగా ఉంటుంది కదా! దాన్ని మూవ్ చేయడానికి. ఈ 3 ఆబ్జెక్ట్స్‌ని నేను గ్రూప్ చేసేస్తా. సో, గ్రూప్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు నేను సెలెక్ట్ చేస్తే ఇదంతా సింగిల్ ఆబ్జెక్ట్ లాగా సెలెక్ట్ అవుతుంది. ఓకే. ఇది గ్రూప్ అవ్వలేదు సరిగ్గా. మనకి జస్ట్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌లో ఎలా మనకి గ్రూపింగ్ ఆప్షన్ ఉంటుందో, అలా వీటన్నిటిని మనం కలిపి గ్రూప్ చేసేస్తే మనకి దీన్ని సింగిల్ సెలక్షన్ కింద మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. దాన్ని సెలెక్ట్ చేసేసి మిగిలినవన్నీ ఓకే. ఆల్రెడీ గ్రూప్ అయ్యే ఉన్నాయా అవి? ఓకే. ఇప్పుడేం జేస్తానంటే సేమ్ టైటిల్ ఈ టైప్ టైటిల్స్‌నే నేనక్కడ యూజ్ చేస్తాననుకుంటే దీన్ని కాపీ చేసి నెక్స్ట్ పేజ్‌లోకెళ్ళి గూడా జస్ట్ పేస్ట్ చేసేస్తాం. ఇప్పుడేమవుతుందంటే ఈ పేజ్ గూడా సేమ్ సైజే ఉంది గాబట్టి మనకి డైరెక్ట్ ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కాపీ అయిపోతుంది. ఓకేనా? ఇది గూడా కాపీ చేసి ఇక్కడ పెట్టు. ఇట్లా మనం ఒక్కసారి మనం యూజ్ చేసే టైటిల్ ఫార్మాటింగ్ ఇవన్నీ ఒక్క చోట ఫార్మాట్ చేసుకుంటే మనకు సరిపోతుంది. మనం యాజ్ టీజ్‌గా కాపీ పేస్ట్ చేయొచ్చు. ఇప్పుడేంటంటే ఈ పేజ్ ఇక్కడి వరకు చేసాం కదా! సమ్మరీ పేజ్. ఇది సేవ్ చేద్దాం. సో, నెక్స్ట్ మనం సేల్స్ వాల్యూమ్ డేటా చూపించాలి కదా! అది చేద్దాం. సో, ఇక్కడేమనుకున్నాం మనం సేల్స్ వాల్యూమ్‌ని ఇయర్‌లో, ప్రొడక్ట్ కేటగిరీ, రీజియన్ ఈ లెవెల్‌లో ఎలా వేరీ అవుతుందో చూపిద్దాం అనుకుంటున్నాం కదా! సో, దీనికి మనం ఇది వాడదాం. ఇది వాడదాం. ఈ విజువల్ వాడదాం. తర్వాత క్రియేట్ చేసాక లేదు ఇది కాదు వేరే విజువల్ మనకి బెటర్ యూజ్ అవుతుంది అనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ ఏం చేస్తానంటే సమ్ సేల్స్‌ని వై యాక్సిస్‌లో పెడదాం. ఎక్స్ యాక్సిస్‌లో ఫస్ట్ యాస్ పర్ ఆహ్, ఈ ఇయర్ ఆన్ ఇయర్ ఎంత చేంజ్ అవుతుందో చూద్దాం. సో, ఇక్కడ ఏం చేద్దామంటే ఆర్డర్ ఐడీ, ఆర్డర్ డేట్ తీసుకుందాం. ఆర్డర్ డేట్. ఎక్స్ యాక్సిస్‌లో ఆహ్ ఇదుండాలి. టైమ్ యాక్సిస్ ఉండాలి. వై యాక్సిస్‌లో ఆహ్, మెజర్ ఉండాలి. అప్పుడు మనకి డేటా కరెక్ట్‌గా వస్తుంది గదా! ఓకే. సో, ఇప్పుడు మీరు చూస్తే మనం ఏ డేట్‌లో ఎన్ని ఆర్డర్స్ ప్లేస్ అయ్యాయి. ఐ మీన్ ఏ ఆర్డర్ డేట్‌లో ఎంత సేల్ అయింది. ఇట్లా చూస్తే కొన్ని మనకి పీక్స్ వస్తున్నాయి. కొన్ని లో ఇలాంటివన్నీ వస్తున్నాయి గదా! ఇప్పుడు ఈ పెద్ద మొత్తం టైమ్ ఫ్రేమ్ ఇక్కడొచ్చేస్తుంది. ఇలా చూడాలంటే మనకు కష్టం గాబట్టి మనకి స్లైసర్స్ కావాలి. స్లైసర్స్ అన్నీ మళ్ళీ మనం క్రియేట్ చేయాల్సిన అవసరం ఉండదు. దానికేం చేస్తామంటే ఫస్ట్ దీనికి ఇది పెట్టని ఔటర్ బోర్డర్. సో, దానికేం చేస్తామంటే ఇక్కడ క్రియేట్ చేసిన స్లైసర్స్ ఉన్నాయి గదా! మనకు కావాల్సిన స్లైసర్స్ అన్నీ కాపీ చేసుకొని ఆహ్, దీన్ని కంట్రోల్ సి చేసి కాపీ చేస్తాను. కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తా. సో, ఇప్పుడు మనకిక్కడ 2 ఆప్షన్స్ వస్తాయి. సింక్ స్లైసర్స్, డజన్ సింక్ స్లైసర్స్. మనం సింక్ స్లైసర్స్ చేసామనుకో, మనం సమ్మరీ పేజ్‌లో ఏ ఫిల్టర్ అయితే పెడతామో, ఆ ఫిల్టర్ ఈ పేజ్‌కి కూడా ఆటోమేటిక్‌గా అప్లై అయిపోతుంది. కానీ నాకలా వద్దు. నేను ఈ 2 ఇండిపెండెంట్ పేజెస్ కింద యూజ్ చేద్దాం అనుకుంటున్నా. అప్పుడు నేను సింక్ స్లైసర్స్ చేయను. డోంట్ సింకే పెడతాను. ఈ డోంట్ సింక్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే, ఇక్కడ నేను క్రిస్ సెలెక్ట్ చేసినా, ఇక్కడ ఓన్లీ క్రిస్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆహ్, ఇక్కడ మొత్తం డేటా వస్తుంది. ఇక్కడ నేను ఎరిన్ సెలెక్ట్ చేస్తే ఓన్లీ ఎరిన్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మాత్రమే అప్డేట్ అవుతుంది. ఓకేనా? అట్లా మనం డజన్ సింక్ స్లైసర్సే చేస్తాం. అన్‌లెస్ అండ్ అంటిల్ మనం ఈ రెండిట్లో సేమ్ ఫిల్టర్స్ అప్లై అవ్వాలి ఆటోమేటిక్‌గా అనుకుంటే తప్ప.
ఓకేనా? ఇక్కడ మనం క్రిస్ సెలెక్ట్ చేసాం కాబట్టి ఈ డేటా కొద్దిగా చేంజ్ అయింది చూడండి. ఇప్పుడు నేను మళ్ళీ ఇది క్లియర్ సెలక్షన్ చేసేస్తే మళ్ళీ ఇది విజువల్ మారుతుంది. సో, ఈ విజువల్స్ డేటా ఎంత హెవీ అయ్యే కొద్దీ మనం ఫిల్టర్స్ మీద క్లిక్ చేశాక ఇవి రెండర్ అవ్వడానికి కొద్ది టైం పడుతుంది. అప్పుడు మీకు ఇక్కడ గాని ఆ లోడింగ్ సింబల్ కనపడుతుంది లైట్‌గా. ఓకే. సో, బై డిఫాల్ట్ మనం అంతా ఫిల్టర్ ఆప్షన్ ఇస్తే గూడా నేనేం జేస్తానంటే ఒక ఓన్లీ 1 మంత్ ఇన్ఫర్మేషనే చూపిద్దాం ఇక్కడ. మనకి ఇది చూడడానికి కూడా ఈజీగా ఉంటుంది గదా! 20, 13 హ్మ్. ఓకేనా? ఓన్లీ 1 మంత్ ఇన్ఫర్మేషన్ మాత్రమే చూపిద్దాం. అప్పుడు మనకి ఇక్కడ గ్రాఫ్స్ కూడా కొద్దిగా క్లియర్‌గా కనపడతాయి. ఇప్పుడు మేబీ మనకి ఈ పేజ్‌లో ఇంకొన్ని ఎక్స్‌ట్రా ఫిల్టర్స్ కావాలి అనుకుంటే, మనం కాపీ చేసిన ఫిల్టర్స్ తర్వాత నాకు సిటీ ఫిల్టర్ వద్దు ఈ పేజ్‌లో అని అనుకుంటే, సో, సిటీ తీసేసి సిటీ ప్లేస్‌లో మనం వేరేది ఇంకేదైనా పెట్టొచ్చు. మేబీ ఇప్పుడు ప్రొడక్ట్ నేమ్ పెట్టాలనుకుంటున్నాం. ఆ ప్రొడక్ట్ నేమ్ గాని, ఇలాంటివి మనం స్లైసర్స్‌లో యూజ్ చేస్తాం. సో, ఇంకేమేమి ఉంది ఇక్కడ ఆహ్, వ వాల్యూమ్ బై ఇయర్, మంత్ ఈ ఇన్ఫర్మేషన్ ఇదయింది. మనం వాళ్ళకొక లైన్ గ్రాఫ్ చూపిస్తాం. అట్‌లీస్ట్ ఇప్పుడు నా గెస్ ఏంటంటే, నాకు యూజర్స్ ఇలా ఇచ్చినప్పుడు నేను ఓకే. వాళ్ళకి ఈ ఇయర్‌కి దాని ప్రకారం డేటా కావాలి అనుకుంటే నేనేమనుకున్నాను, ఇలా ఇలా ఇన్ఫర్మేషన్ ఉంది గదా! నేను ఇక్కడ డేట్ స్లైసర్ ఇచ్చేసి, ఇలా ఎక్స్ యాక్సిస్‌లో ఆహ్, మంత్ ఇచ్చేస్తే వాళ్ళు ఇక్కడ ఫిల్టర్ పెట్టుకొని వాల్యూస్ చూసుకుంటారని నేను ఫీల్ అయ్యా. కస్టమర్ మనం డెలివర్ చేశాక మన ఎండ్ యూజర్స్ ఇలా వద్దు నాకు అని అంటే, అప్పుడు వాళ్ళు కొన్ని చేంజెస్ చెప్తారు. నాకు ఈ లైన్ గ్రాఫ్ వద్దు, నాకు బార్ గ్రాఫ్ కావాలి సంథింగ్. వాళ్ళు చెప్పిన చేంజెస్ బట్టి మనం దీన్ని చేంజ్ చేస్తాం. ఓకేనా? ప్రస్తుతానికైతే ఇలానే ఉంచేస్తాను నేను. సో, నెక్స్ట్ ఏంటి ప్రొడక్ట్ కేటగిరీ, రీజియన్ దీని ప్రకారం నాకు ఆటోమేటిక్‌గా డేటా మారాలి అని చెప్తున్నా కదా! సో, దీన్ని మనం మోస్ట్ రీసెంట్ క్లాసెస్‌లో చూసాం. ఇప్పుడు నాకు గ్రాఫ్ ఎలా ఉండాలి అంటే దీన్ని ఇలానే పెట్టేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ నాకు గ్రాఫ్ ఎలా ఉండాలి అంటే ఒక బార్ గ్రాఫ్ ఉంటది. ఈ బార్ గ్రాఫ్‌లో డేటా నేను సెలెక్ట్ చేసే వాల్యూ బట్టి ఆటోమేటిక్ డైనమిక్‌గా చేంజ్ అవ్వాలి. ఒకసారి నేను రీజియన్‌తో చూడాలనుకుంటా. ఇంకొకసారి ఆహ్, ఉండండి సమ్ సేల్స్ ఫస్ట్ నేను వై యాక్సిస్‌లో పెట్టేస్తాను. సో, ఈ ఎక్స్ యాక్సిస్ అనేది ఒకసారి నేను రీజియన్‌తో చూడాలి. ఇంకొకసారి ప్రొడక్ట్ ఐడీతో చూడాలి. ఇంకొకసారి సిటీతో చూడాలి. దాన్ని డైనమిక్‌గా చేంజ్ చేయడానికి ఒక ఆప్షన్ మనం చూసాం కదా! పారామీటర్ ఆప్షన్ చూసాం. గుర్తుందా? ఒక మనం ఆహ్, ఒక డ డైమెన్షన్ మీద పారామీటర్ క్రియేట్ చేసామనుకో, అప్పుడు మనం ఇక్కడ పారామీటర్‌లో మనకు కావాల్సిన వాల్యూస్ ఇప్పుడు ఇక్కడ కట్ ఏమేమి అడుగుతున్నారు యూజర్స్. ప్రొడక్ట్ కేటగిరీ, రీజియన్, ప్రొడక్ట్ టైప్ ఇట్లా మల్టిపుల్ స్ప్లిట్స్‌తో ఈ సేల్స్ వాల్యూమ్‌ని వాళ్ళు చూడాలనుకుంటున్నారు. దాన్ని అచీవ్ చేయడానికి మనం ఏం చేస్తాం పారామీటర్ క్రియేట్ చేసేసి, ఆ పారామీటర్‌లో మనం ఈ స్టేటు, ప్రొడక్ట్ నేమ్, కంటైనర్ ఇవన్నీ యూజ్ చేసేసామనుకో జస్ట్ ఇక్కడ పారామీటర్‌ని మనం ఒక ఫిల్టర్ లాగా గాని, టైల్‌గా గాని డిస్‌ప్లే చేస్తాం. మన పారామీటర్ ఏదైతే సెలెక్ట్ చేస్తామో దాని ప్రకారం ఆటోమేటిక్‌గా మన ఎక్స్ యాక్సిస్ చేంజ్ అయిపోతుంది. ఓకేనా? అర్థమైందా? ఇక్కడ పారామీటర్ మనం మనకి యూజ్ ఏంటో ఏమన్నా డౌట్ ఉందా? క్లారిటీ ఉందా? ఓకే. అర్థమైందనే అనుకుంటున్నా. సో, నేనేం చేస్తానంటే ఆల్రెడీ మనం పారామీటర్ క్రియేట్ చేసాం కదా! దీనికి. ఆ పాత ఫైల్ ఓపెన్ చేసి అక్కడి నుంచి కాపీ చేస్తాను. మళ్ళీ క్రియేట్ చేయకుండా సేమ్ డేటాకి మనం చేసాం కదా! ముందు. అంతలోపు ఫైల్ ఓపెన్ అయ్యేలోపు చిన్న చిన్న ఫార్మాటింగ్ ఇక్కడ నీకు డేటా లేబుల్స్ కావాలి నాకు. సో, డేటా లేబుల్స్ నాకు మిలియన్స్‌లో వద్దు. డేటా లేబుల్స్‌ని నేను థౌసండ్స్‌లో చూపిద్దాం అనుకుంటున్నా వాల్యూ. సో, వాల్యూ దగ్గరికెళ్ళి ఆహ్, డిస్‌ప్లే యూనిట్స్ ఆహ్, థౌసండ్స్ చేస్తాను. ఓకేనా? ఇట్లా 0.6 ప్లేస్‌లో ఇప్పుడు 622K వచ్చింది. ఓకే. ఇంకా నాకు ప్రస్తుతానికైతే వేరే చేంజెస్ ఏమొద్దు. ఇవుంటే చాలు.
సో, ఇప్పుడు జూడండి. సో, పారామీటరు నేనిందాకన్నట్టు మనం మనం ముందు సెషన్స్‌లో చూసినట్టు మనం డైరెక్ట్ క్రియేట్ కూడా చేయొచ్చు పారామీటర్. లేదు అంటే ఆల్రెడీ మనకి సిమిలర్ మీద పారామీటర్ ఉంది అంటే నేనేం జేస్తున్నా, డైరెక్ట్ ఈ కోడ్‌ని కాపీ చేసేస్తాను. పారామీటర్ కోడ్‌ని కాపీ చేసి మన ఫైల్‌కెళ్ళి మన ఫైల్‌లో ఆహ్, న్యూ టేబుల్ మీద క్రియేట్ చేసి ఈ కోడ్‌ని ప్లేస్ చేస్తాను డైరెక్ట్. హోమ్ ఆహ్, సారీ న్యూ టేబుల్ డైరెక్ట్ ఇది పేస్ట్ చేసి ఓకే అంటే ఈ డేటా వచ్చేస్తుంది. పారామీటర్ క్రియేట్ అయిపోతుంది. చూసారా? ఇది మన రిపోర్ట్ కదా సూపర్ స్టోర్స్. ఇక్కడ కూడా మనకి ఈ పారామీటర్ క్రియేట్ అయిపోయింది. సో, ఇప్పుడు నేను నాకు యూజర్ నుంచి వచ్చిన రిక్వైర్మెంట్ ఏంటి? ఫస్ట్ మనం రిక్వైర్మెంట్ చూస్తే వాళ్ళకి ప్రొడక్ట్ కేటగిరీ, రీజియన్ ఇలా గూడా గావాలన్నారు గదా! సో, నేనేం జేస్తానంటే, వాళ్ళు అడిగిన దానికంటే గూడా ఒక 2, 3 ఎక్స్‌ట్రా పెట్టేస్తాను పారామీటర్. వాళ్ళు అవసరం లేదు అంటే, ఆ పర్టిక్యులర్ దాంట్లో ఫిల్టర్ చేయొచ్చు. అది నేనిప్పుడు చూపిస్తాను చూడండి. ఆల్రెడీ చూసాం. మళ్ళీ ఒకసారి రీక్యాప్ చేయొచ్చు. ప్రొడక్ట్ కేటగిరీ, రీజియన్ గూడా గావాలన్నారు గదా! సో, ఇక్కడికొచ్చి నేను రీజియన్ గూడా యాడ్ చేస్తాను. అంటే నేను ప్రిఫరబ్లీ ఇలానే చేస్తాననమాట. అక్కడికెళ్ళి ఆ స్టెప్స్ ఒక్కొక్కటి చేయకుండా అలా గూడా చేయొచ్చు. స్టార్టింగ్ కొద్ది రోజులు మీకు కంఫర్ట్ వచ్చేంత వరకు మనం ముందు క్లాసెస్‌లో చూసినట్టు మనం మోడలింగ్‌లోకెళ్ళి అక్కడ ఇన్సర్ట్ పారామీటర్ మీద క్లిక్ చేసి మనకు కావాల్సిన ఫీల్డ్స్ అక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనేం చేస్తాను ఆహ్, కాలమ్ నేమ్ రీజియన్ అనే ఉంది. ఓకే. ఇక్కడ కాదు ఇది పాత ఫైల్ గదా! సారీ. ఈ పాత ఫైల్ నేనింకా ఈ పేజ్‌కి మూవ్ చేసేస్తాను. మన ఫైల్‌లో చూద్దాం. ఇది గదా! సూపర్ స్టోర్స్ ఇది మన డేటా. సో, దీంట్లో నేను ఇంకా దీని మీద ఏది రీజియన్ ఏది? ఆ! రీజియన్‌ని గూడా నేను దీంట్లో యాడ్ చేద్దాం అనుకుంటున్నా. సో, దీని మీద క్లిక్ చేసి కమా షిఫ్ట్ ఎంటర్ చేస్తే కొత్త రో యాడ్ అవుతుంది గదా! ఇక్కడ నేమ్ రీజియన్ అనే పెడతాను. రీజియన్ ఇక్కడ నేమ్ ఆఫ్ పవర్ బిఐ ఫైల్ స్ట్రక్ అవుతుంది. నేమ్ ఆఫ్ ఆహ్, ఏంటి ఆర్డర్స్‌లో రీజియన్ గదా! నేను తీసుకోవాల్సింది. సో, ఆర్డర్స్‌లో రీజియన్ తీసుకుంటాను. రీజియన్ తీసుకొని దీన్ని క్లోజ్ చేస్తాం నేమ్ ఆఫ్‌ని. తర్వాత ఇది ఆర్డర్ ఫస్ట్ ఈ ప్రొడక్ట్ నేమ్ చూపిస్తుంది. ఇది కేటగిరీ, ఇది కంటైనర్, ఇది రీజియన్ 3 చూపిస్తుంది. ఓకేనా? సో, ప్రస్తుతానికి నేను ఇది ఓకే చేసేస్తా. ఆ! ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు నేను ఆ పారామీటర్‌ని దీంట్లో డైనమిక్‌గా చేంజ్ అయ్యేలాగా చేయాలి. ఎలా చేయాలో చెప్పండి? ఓకే. మీరు చెప్పకపోతే నేనే చేస్తాను. ఇప్పుడు మనం రీజియన్ వాడాం కదా! రీజియన్ తీసేస్తాను. పారామీటర్ ఫీల్డ్ మనం క్రియేట్ చేసాం కదా! సో, పారామీటర్ ఫీల్డ్‌ని నేను యాక్సెస్‌లో యూజ్ చేస్తాను. ఇలా కాదు. ఇలా కాదు. ఇలా క్రియేట్ చేస్తే ఏదో ఇష్యూ వస్తుంది. ఒక్క నిమిషం. మనకి పారామీటర్ క్రియేట్ చేసినప్పుడు 2 వాల్యూస్ క్రియేట్ అవ్వాలి కదా! ఒకటి పారామీటర్ ఫీల్డ్, ఇంకొకటి పారామీటర్ వాల్యూ. పారామీటర్ ఫీల్డ్ క్రియేట్ అవ్వలేదు ఇక్కడ.
పారామీటర్ ఫీల్డ్, పారామీటర్ ఫీల్డ్ నేమ్స్. దీన్ని రీనేమ్ చేద్దాము. మనం అక్కడ డైరెక్ట్ కాపీ పేస్ట్ చేసినప్పుడు ఈ నేమ్స్ ఇట్లా క్రియేట్ అవ్వలేదు. ఓకే. ఇది ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మనం ఒక స్లైసర్ పెట్టాలి కదా! ఇప్పుడు స్లైసర్ పెట్టి ఆ స్లైసర్‌లో ఈ పారామీటర్ వాల్యూని ఏ వాల్యూ సెలెక్ట్ అవ్వాలనేది ఇక్కడ పెడదాం. ప్రొడక్ట్ కేటగిరీ సెలెక్ట్ చేస్తే ఆహ్, సమ్ ఇష్యూ అయింది. ఈ పారామీటర్ టైం అయిపోయిందా? సో, ఇది నెక్స్ట్ క్లాస్‌లో చూద్దాం. లేదా ఉండు కంటిన్యూ చేద్దాం. మనం స్టార్ట్ చేసాం కదా! పారామీటర్ ఇలా వద్దులే. ఇలా వర్క్ అవ్వాలి. ఇప్పుడు ఎందుకో దీంట్లో అవ్వట్లేదు. సో, పారామీటర్ మళ్ళీ కొత్తగా క్రియేట్ చేద్దాం. ఇది మొత్తం డిలీటే చేస్తాను. డిలీట్ ఫ్రమ్ మోడల్. ఓకే. ఇప్పుడు ఈ గ్రాఫ్‌లో మనకి ఎర్రర్ వస్తుంది. జస్ట్ ఫిక్స్ మీద క్లిక్ చేస్తే అది పోతుంది. ఓకే. ఇయన్నీ వద్దు. మనం మనకు తెలిసిన వేలోనే వెళ్దాం. ఫీల్డ్ పారామీటర్ కావాలి. పారామీటర్ ఫీల్డ్ ఇక్కడ ఏం చేస్తాం మనకి ఆర్డర్స్ నుంచి రీజియన్ ఒకటి కావాలి. స్టేట్ ప్రావిన్స్ ఇక్కడ ఎక్స్ట్రా పెట్టేసినా పర్లేదు. స్టేట్ ప్రావిన్స్ వాడదాము. ఇంకా షిప్పింగ్ మోడ్, ప్రొడక్ట్ నేమ్, ప్రొడక్ట్ కేటగిరీ, ప్రొడక్ట్ కంటైనర్, కస్టమర్ సెగ్మెంట్, సిటీ కూడా పెడదాం. ఓకే. క్రియేట్. ఓకే. క్రియేట్ అయిపోయింది. స్లైసర్ కూడా మనకు కావాల్సింది యాడ్ అయిపోయింది. ఓకే. సో, ఇప్పుడు ఈ స్లైసర్ ఇలానే ఉంచుతా. దీంట్లో కొన్ని మనం ఫిల్టర్స్ పెట్టొచ్చు అది చెప్తాను. ఇప్పుడు ఈ పారామీటర్ ఫీల్డ్ ఉంది కదా! సో, ఈ పారామీటర్ ఫీల్డ్‌ని మనం ఇప్పుడు తీసుకొచ్చి ఎక్స్ యాక్సిస్‌లో పెడదాం ఇక్కడ. సో, ఇప్పుడు రీజియన్ సెలెక్ట్ చేస్తే ఈస్ట్, వెస్ట్ ప్రకారం డేటా వస్తుంది. స్టేట్, ప్రావిన్స్ సెలెక్ట్ చేస్తే స్టేట్ ప్రకారం డేటా వస్తుంది. యాక్చువల్‌గా మనం అలా మాన్యువల్‌గా ఎంటర్ చేస్తే కూడా రావాలి. అది ఎందుకో రావట్లేదు. లైట్‌లెండి. ఇలానే చేద్దాం. ఓకేనా. ఇప్పుడు నేను సిటీ సెలెక్ట్ చేస్తే సిటీ ప్రకారం డేటా వస్తుంది. ఓకే. సో, ఈ పారామీటర్ నేనేం చేశానంటే మళ్ళీ మళ్ళీ పారామీటర్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేకుండా అంటే ఇక్కడ ఓన్లీ నాకు యూజర్ ఏమని చెప్పాడు నాకు సమ్ సేల్స్‌లో ఆహ్, ఓన్లీ ప్రొడక్ట్ కేటగిరీ అండ్ రీజియన్ ఉంటే చాలు అని చెప్పాడు. కానీ ఇప్పుడు నేను ఓన్లీ ప్రొడక్ట్ కేటగిరీ అండ్ రీజియన్‌నే దీంట్లో యూజ్ చేశాననుకో, నెక్స్ట్ వేరే మెట్రిక్స్‌లో నాకు షిప్ మోడ్ కావాలంటే దానికి మళ్ళీ కొత్త పారామీటర్ క్రియేట్ చేయాల్సుంటది. సో, ఫీల్డ్ పారామీటర్ ఏం చేస్తామంటే మనకి రిపోర్ట్‌లో ఎక్కడ ఇట్లా డైనమిక్‌గా చేంజ్ చేయాల్సిన రిక్వైర్మెంట్ ఉన్నా వాటన్నిటిని దీంట్లో పెట్టేస్తాం. ఇప్పుడు నేను దేంట్లో ఉన్నా ఇక్కడ సేల్స్ రిపోర్ట్ కదా! ఆహ్, దీన్ని రీనేమ్ చేద్దాం. ఇప్పుడు సేల్స్ రిపోర్ట్‌లో నేనున్నప్పుడు ఇక్కడ నాకు ఓన్లీ ఏవే కావాలి ప్రొడక్ట్ కేటగిరీ అండ్ రీజియన్ కావాలి కదా! సో, ఇక్కడికొచ్చి దీని మీద నేను ఫిల్టర్ పెడతా. ఈ పారామీటర్ మీద ఫిల్టర్ ఉంది కదా! సో, ఈ స్లైసర్ మీద ఫిల్టర్‌లో ఓన్లీ నేను రీజియన్, హ్మ్, ప్రొడక్ట్ కేటగిరీ ఈ 2 మాత్రం సెలెక్ట్ చేస్తా. ఈ 2 సెలెక్ట్ చేస్తే ఇప్పుడు నాకు ఈ విజువల్‌లో ఓన్లీ ఆ 2 మాత్రమే కనపడతాయి. అప్పుడు దీన్ని నేను ఇంక టైల్ కింద మార్చుకొని ఈ విజువల్‌ని డై స్లైసర్ సెట్టింగ్స్‌లో టైల్ కింద కన్వర్ట్ చేసేసి
ఇట్లా మనం విడ్త్, హైట్ చేంజ్ చేసే బట్టి అది గూడా దాని అలైన్‌మెంట్ గూడా చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు నేను హైట్ చేంజ్ చేశా కాబట్టి అది సైడ్ బై సైడ్ వస్తుంది. సో, ఇలా పారామీటర్ నేను ఇక్కడ పెట్టేసుకున్నా. ఇంకా దీన్ని బట్టి మనం సెలెక్ట్ చేస్తే పారామీటర్ దాన్ని బట్టి ఇక్కడ వాల్యూస్ చేంజ్ అయితాయి. ఓకేనా? సో, మనం కావాల్సినవన్నీ మనం ఒకటే దాంట్లో మనం క్రియేట్ చేసేస్తాం పారామీటర్. మనకి ఏ పేజ్‌లో ఏ ఫిల్టర్ కావాలి అన్న దాన్ని బట్టి ఏ ఏ ఆప్షన్స్ చూపించాలన్న దాన్ని బట్టి ఇక్కడ మనం ఈ ఫిల్టర్స్ పెట్టుకుంటాం. ఓకేనా? సో, ఈ రిపోర్ట్ గూడా అయింది. హ్మ్. ఇది గూడా ఫినిష్ అయింది. ఇది మనం పారామీటర్ యూజ్ చేసి చేసాం. సో, ఈ ఏమవుతుందంటే మనం ఇలా పారామీటర్ యూజ్ చేసి చేసాం గాబట్టి నెక్స్ట్ ఈ రెవెన్యూ చేయడం గూడా ఇప్పుడు ఇంకొక ఫంక్షనాలిటీ చూపిస్తాను. ఇది గూడా చేద్దాం. ఇది అయిపోతుంది 2 మినిట్స్‌లో రెవెన్యూ ఆర్ ప్రాఫిట్‌ది. ఓకేనా? సో, ఎలా అంటే ఇప్పుడు ఆల్రెడీ నాకిలా పేజ్ ఉంది గదా! సో, ఈ పేజ్ నేమ్ ఏం నేమ్ రీనేమ్ చేయాలి గదా! ఇదేంటి సేల్స్ కదా! సేల్స్ సేల్స్ రిపోర్ట్ అనో ఏదో ఒకటి పెడదాం. ఓకే. ఇప్పుడు నాకు ఎగ్జాక్ట్ అంతా సిమిలరే ఉంటుంది. జస్ట్ సేల్స్ ప్లేస్‌లో నేను ప్రాఫిట్ అండ్ ఆ మెజర్‌ని వాడాలి గదా! సో, నేనేం చేస్తానంటే దీన్ని డూప్లికేట్ చేస్తాను. సో, ఈ డూప్లికేట్ ఫంక్షన్ ముందు చూసాం గానీ, దీని గురించి ఎక్కువ డిస్కస్ చేయలేదు. దీన్ని డూప్లికేట్ చేస్తే ఎగ్జాక్ట్ దీనికి రెప్లికా ఫార్మ్ అయిపోయింది గదా! ఇక్కడ. సో, దీన్ని నేనేమని పెడతాను? ఆహ్, ప్రాఫిట్ ఆర్ లాస్ ఓకేనా? ప్రాఫిట్ ఆర్ లాస్ రిపోర్ట్ అని పెట్టాను. దీంట్లో నేమ్ గూడా చేంజ్ చేద్దాం. లాస్ట్ రిపోర్ట్. సో, దీంట్లో ఇప్పుడు నేను జస్ట్ ఒక మెజర్‌ని చేంజ్ చేస్తే సరిపోతుంది గదా! సమ్ సేల్స్ ప్లేస్‌లో నేను జస్ట్ ప్రాఫిట్ యూజ్ చేస్తా. ఇక్కడ గూడా సమ్ సేల్స్ ప్లేస్‌లో నేను ప్రాఫిట్ యూజ్ చేస్తా. అంతే డన్. మనకు కావాల్సిందంతా వచ్చేసింది. జస్ట్ ఒకవేళ పారామీటర్‌లో ఇక్కడ చేంజ్ చేద్దాం. ఒకవేళ మనకి రిక్వైర్మెంట్ ఈ 2 కాకుండా ఈ రెండిటితో పాటు మేబీ ఇక్కడ సిటీ, స్టేట్ గూడా రిక్వైర్మెంట్ ఉంటే అప్పుడేం చేస్తాం? ఇక్కడికొచ్చి ఈ పారామీటర్ మీద ఈ ఫిల్టర్ మీద ఎడిట్ చేసి ఇక్కడ స్టేట్ ఆహ్, సిటీ ఈ 2 గూడా సెలెక్ట్ చేస్తాం. ఇప్పుడు నేను సిటీ సెలెక్ట్ చేస్తే సిటీ ప్రకారం ఇక్కడ డేటా అప్‌డేట్ అయిపోతుంది. ఓకేనా? అంతే. యాస్ సింపుల్ యాస్ దట్. ఇట్లా మనం ఈ పారామీటర్స్ ఇలాంటివి యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం ఫాస్ట్‌గా రిపోర్ట్స్ క్రియేట్ చేసేయొచ్చు. ఒక్కసారి మనం ఫస్ట్ పేజ్‌లో మనకు కావాల్సిన అన్ని ఫార్మాటింగ్ అన్నీ పెట్టేసి ఒక రిపోర్ట్ క్రియేట్ చేస్తే దాన్ని డూప్లికేట్ చేసుకుంటూ, కాపీ పేస్ట్ చేసుకుంటూ విజువల్‌ని మనం చేయొచ్చు. ఓకేనా?